సమావేశంలో అరే మా ప్రజలకు మాకు సంబంధించిన విషయాలల్లో ఏమన్నా నిర్ణయం తీసుకుంటారేమో, అంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమని ఇచ్చే నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఈ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లులు కట్టించి, అంటే వీళ్ళు ఇందిరమ్మ ఇల్లులు అంటారు కదా, డబల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తారేమో, లేకపోతే మహిళలకు ఇచ్చే 2500 కావచ్చు, ఇట్లా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటారేమో అని అనుకున్నారు. ఒక్కటన్నా ప్రజలకు సంబంధించిన, ప్రజలకు బాగోగులకు సంబంధించిన నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. ఏం తీసుకున్నారయ్యా నిర్ణయాలు అంటే, ఒక పాలసీ తీసుకొచ్చారు, హిల్ టాప్ పాలసీ. ఆల్రెడీ ఆ పాలసీ, ఆ జీవో బయటికి రాకముందుకే ఎట్లా బయటికి వచ్చింది, ఎవరైతే లీక్ చేసిరో వాళ్ళంతూ చూస్తాము అన్నారు. ఇక్కడ ఓవరాల్గా ఏమనిపిస్తుంది చెప్పండి, ఇది గత 4-5 రోజుల ముందు నుంచే ఈ ఏదైతే 27 పారిశ్రామిక వాడల్లో ఉన్న భూమిని గతంలో ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితము ఈ ఇండస్ట్రియల్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అప్పట్లో ఇచ్చిన భూములని వాస్తవానికి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అనంటే, అప్పట్లో అవి ఊరికి దూరంగా ఉండేవి జనావాసాలకి. రాను రాను అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఏమైనాయి అంటే, మొత్తం టోటల్గా జనావాసాలు వచ్చిన నేపథ్యంలో, పొల్యూషన్కి గురవుతున్న నేపథ్యంలో ఈ ఇండస్ట్రియల్ని తరలించాలి ఔటర్కి అవతల, ఇక్కడ వాళ్ళకి ఎవరెవరికి ఎంతైతే భూమి ఉందో అక్కడ కేటాయించాలి అనేది గత ప్రభుత్వాలు తీసుకున్న చర్య. మార్కెట్లో 100 రూపాయలు ఉన్నది 200 రూపాయలకు వాళ్ళతోటన్నా, లేకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటే ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి డబ్బు చేకూరుతుంది, దానివల్ల ప్రజలకు మేలు కూరుతుంది. బట్ వీళ్ళు ఈరోజు జీవోని తీసుకొచ్చేసి, ఈరోజు పాలసీని తీసుకొచ్చేసి, ఈరోజు ఏంది 1,00,000 రూపాయలు ఉన్న భూమిని 30,000కే, మీన్స్ చెప్తున్నా కదా 100 రూపాయలు దాన్ని 30 రూపాయలకే కట్టబెడుతున్నారు అని అంటే, దీని వెనక ఎంత పెద్ద, ఈ పాలసీ వెనకాల ఎంత పెద్ద స్కామ్ ఉందనేది గత 4-5 రోజుల క్రితమే ఈ భాగోతం అంతా బట్టబయలు చేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు వీళ్ళకి అసలు ఇదైతే లేదు, ఎట్లా బయటకు వచ్చింది, అసలు ఈ విషయం కేటీఆర్కి ఎట్లా తెలిసింది అనే విషయం ముందు కొట్టి పారేసుడు. అసలు నాకు తెలియదు ఈ విషయం గురించి, అసలు జీవోనే రాలేదు, క్యాబినెట్లో చర్చించనే లేదు అనేసి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిండు. బట్ ఈరోజు క్యాబినెట్ సమావేశంలో వచ్చిన చర్చ అంతా దాని గురించి నచ్చ చెప్పే ప్రయత్నం కంటే, మీన్స్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఒక పాలసీని చేసిరో దాన్నే మేము ముందుకు తీసుకెళ్తున్నామంటారు. కానీ గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఎంత తేడా ఉంది, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అప్పుడేమో సంపదని ప్రజలకు ఇవ్వాలన్న ప్రయత్నం జరిగితే, ఈరోజు వస్తున్న సంపదని కాస్త బిహైండ్ ఎవరెవరు లాభాలు పొందాలనుకుంటున్నారు, ఎవరెవరు అదానిలతోటి అంబానీలతోటి పోటీ పడుతూ తన మనవళ్ళు ముని మనవళ్ళు ఆ ముని మనవళ్ళు అన్నట్టుగా వాళ్ళకు ఈ తెలంగాణ సంపదనంతా దోచిపెట్టడానికి ఇంత జరుగుతుంది. ఇవాళ శ్మశాన వాటికలకు అడిగితే భూమి లేదంటారు, ఇవాళ మాకు ఇల్లులు కట్టివ్వండి అంటే ఈ భూమి లేదంటారు. కానీ ఈ భూమిని మరి ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అవతల భూమి ఇచ్చి ఈ భూమిని వీళ్ళే అమ్మొచ్చు కదా వేలం వేసి. ఇప్పుడు కోకాపేటలో నిన్న చాలా గొప్పగా చెప్పారు కదా, నియోపోలిస్లో ఇంతకు పోయింది, 137 కోట్లకు ఎకరం భూమి పోయిందని చెప్తున్నారు కదా. మరి అట్లాంటిది ఇవి కూడా అన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ లోపట ఉన్న భూములు కదా, మరి ఎంత వాల్యూ ఉంటాయి అనేది అది మీ అజంప్షన్స్కే వదిలేస్తున్నా. ఇవాళ ఈ పంచాయతీ కేవలము ఓన్లీ ఈరోజు పోరాటం చేస్తుంది కేటీఆర్ స్వంత ప్రయోజనాల కోసం కదా. ఇవాళ తెలంగాణ సంపద దోచుకుపోతున్నారు, తెలంగాణ సంపదని ఎవరెవరకు కట్టబెడుతున్నారు, తెలంగాణ సంపదను ఆగం చేస్తున్నారు. ఎంత ఆస్తి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 9,500 ఎకరాల పైచిలకు భూమి అంటే ఎంత ఆస్తి ఉన్నట్టు తెలంగాణకి. అది ప్రభుత్వమే తన చేతుల్లో ఉంచుకొని డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రియల్ పార్క్స్ కట్టొచ్చు, లేకపోతే హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ ఇంకా ఏ రకంగా డెవలప్మెంట్ చేసి అమ్మినా కూడా 10 లక్షల కోట్ల ఆస్తి. కానీ ఇవాళ ఈరోజు చెప్తున్నాడు కదా శ్రీధర్ బాబు, మాకొచ్చే 5-6 లక్షల కోట్లకు సంబంధించిన ఈ పాలసీకి సంబంధించి ఎవరు లీక్ చేసిరు అని మాట్లాడుతున్నారు. ఎవరు లీక్ చేసిరు అనేదంటే ఇప్పుడు మీరు ట్రాప్లో పడ్డట్ట. నిజంగా ఈ విషయంలో కేటీఆర్ భారీగా సక్సెస్ అయ్యిందని చెప్పుకోవాలి. నేను సక్సెస్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, దాంట్లో ఉన్న ఆ గుట్టు రట్టును చేసిండు, ఇవాళ ప్రజల ముందుంచిరు.
దాన్నంతా కూడా ఈరోజు ప్రజలు కాపాడుకోవాలి. ఎవరెవరికో అది తరలిపోకుండా. ఎందుకు? ఎవరి లాభాల కోసం, ఎవరి కుటుంబ సభ్యుల కోసం, ఎవరు అనున్యాయుల కోసం ఈరోజే డెసిషన్ తీసుకున్నారు. ఇవాళ 9,000 పైచిలుకు ఎకరాల భూమిని ఈరోజు దారాదత్తంగా అప్పనంగా కట్టబెడుతుంటే దాని వెనకాల మేలు ఎవరి జేబులోకి పోబోతుంది? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది కదా. అంటే ఎంత డిఫెన్స్లో పడ్డారు ఈరోజు అనంటే గుమ్మడికాయల దొంగ భుజాలు తరుముకున్నట్టుగా ఉంది ఈరోజు క్యాబినెట్ సమావేశం అంతే చూస్తుంటే. యావత్ ప్రజానికం అదే అనుకుంటున్నారు. ఒక్కటన్నా ప్రజలకు సంబంధించిన ముచ్చట ఏదైనా ఉందా అంటే లేదు. ఇప్పుడు ఈ హిల్ టాప్ ఏదైతే ఉందో, హిల్ టాప్ సంబంధించిన పాలసీ ఎవరికి ఇది ఉపయోగం? తెలంగాణ ప్రజలకు మాకేమన్నా వనరు కూరుతుందా? లేకపోతే ప్రభుత్వంలో పెద్దల జేబులోకో లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ జేబులోకే పోబోతున్నాయి అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు దీని గురించి ఫస్ట్ రోజు కొంత అర్థం కాకపోయినా మళ్ళీ ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తము ఒక అరటి పండు వలిచినట్టుగా వలిచి ముందు పెట్టిండు కదా, అప్పుడు అర్థమవుతుంది అసలు ఎవడి భూములు ఎవడెత్తుకపోతున్నారు. గద్దల్లాగా ఎత్తుకపోతున్నారు. భయంకరమైన కుట్ర జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది దేశంలోనే ఇప్పుడు అతిపెద్ద స్కామ్ అని చెప్పాలి. దీని బాధ్యత కేవలం బయటపెట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత కేవలం కేటీఆర్ మీదనే కాదు, యావత్ తెలంగాణ ప్రజానికం మీద ఉంది. ఎవరెవరికో ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇప్పుడు ఆ భూముల్ని అప్పచెప్పి వాళ్ళకు మేలు చేయబోతున్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆస్తిని తెలంగాణ ప్రజలకు మేలు కూరే రకంగా చేయటం లేదు. అందుకే యావత్ తెలంగాణ సమాజం మేల్కోవాలని కోరుతున్నాం. అతి పెద్ద స్కామ్ ఇది. అసలు ఇంత భూమి ఉందా అని ఆశ్చర్యం పోతున్నారు. ఇంత భూమి ఉందా? హైదరాబాదు కేంద్రంగా ఇంత భూమి ఉందంటే ఇంకా మా ప్రతిదానికి బీదరుపులు వేలుస్తూ నన్ను కోసిన పైసలు లేవు, నన్ను ఇది చేసిన పైసలు లేవంటే మరి 10 లక్షల కోట్ల ఆస్తిని ఎందుకు ఈరోజు అప్పనంగా అతి తక్కువ ధరకే ఎందుకు ఈరోజు అప్ప చెప్తున్నారనే దానికి సమాధానం ఉందా ఈ ప్రభుత్వం దగ్గర? పోనీ ప్రజలకు సమాధానం చెప్పగలుగుతారా? ఎంతసేపు ఉన్నా వీటిని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఎక్కడైనా స్ట్రైట్ సమాధానం ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఈ భూములకు సంబంధించిన భాగోతం అంతా బయటపెట్టిన తర్వాత భుజాలు తడుముకుంటున్నారు తప్ప స్ట్రైట్ అవే సమాధానం చెప్పే ధైర్యము ఈ ప్రభుత్వం దగ్గర ఉందా అనేసి ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. అంతేకాదు ఈరోజు మేధావులు నోరిప్పాల. బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరిది, ఎవరికో సంబంధించిన విషయం కాదు కదా, యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించిన ప్రాపర్టీ అది. సో దాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఈరోజు ఎందుకు ఇంకా వాళ్ళకు మేలు చేయాలనుకుంటున్నారు? ఈ మేలు వెనుక ఏమి దాగి ఉంది, ఏం కుట్ర దాగి ఉందనడానికి అనేక అనుమానాలకు ఈరోజు తావిస్తున్నారు. ఆ అనుమానాలకు తెర దించాలి అంటే స్ట్రైట్ అవే సమాధానాలు కావాలి. కానీ ఇంతవరకు సమాధానం రాకుండా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో దాన్నంతా కూడా అంటే ఒక నిజాన్ని అబద్ధం చేసేలాగా, అబద్ధాన్ని నిజం చేసేలాగా ఈరోజు ఏదైతే కేటీఆర్ ఈ ఒక కుట్రని ఈ భాగోతాన్ని బయటపెట్టిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని లీక్ చేసిరు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ పెట్టట తగిన చర్యలు తీసుకుంటారట. అది అసలు కథ. ఏం తెలిసిరయ్యా ఈరోజు క్యాబినెట్ టోటల్ సమావేశంలో చివరిగా ఇది కేటీఆర్కి ఎవరో సమాచారం ముందుగానే అందించిరు, వాళ్ళపైన చర్య తీసుకుంటామనేసి ఈరోజు కూలంకషంగా తేల్చి చెప్పిరు. ఇది క్యాబినెట్ సమావేశం తీరు.